హాయ్, మై నేమ్ ఇస్ మధు. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ పా ప్రింట్స్. ఈరోజు మనం ఈ డాగ్ యొక్క కంప్లీట్ రివ్యూ అనేది తీసుకున్నాము. యా ఈ డాగ్ వచ్చేసి దీని పేరు వచ్చేసి టైగి. దీన్ని చౌచౌ అంటారు. ఇట్స్ ఎ చైనీస్ డాగ్. బేసిక్గా అందరూ వాటి గురించి తెలుసుకుందాం అనగానే ఫస్ట్ వచ్చేది దాని ఏజ్ ఎంత హైట్ పెరుగుతుంది, ఎంత వెయిట్ పెరుగుతుంది, అసలు దానికి ఏం ఫుడ్ ఇస్తారు ఏంటి అనేది తెలుసుకుంటాం. ఇప్పుడు దాని గురించి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా దీని ఏజ్ వచ్చేసి 10 to 15 years లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. దీని హైట్ వచ్చేసి 70 centimeters అండ్ 30 kgs వరకు వెయిట్ అనేది పెరుగుతుంది. అండ్ కొన్ని డాగ్స్ వచ్చేసి ఓవర్ ఫీడింగ్ వల్ల కొంచెం ఓవర్గా వెయిట్ అనేది కూడా గెయిన్ అవుతాయి. బట్ దానికి హెల్త్ ఇష్యూస్కి అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో 30 kgs ఈజ్ ద బెస్ట్ వెయిట్ అండ్ మంచి ఎనర్జీ, అంటే లైక్ పర్ఫెక్ట్ కండిషన్లో మన డాగ్ ఉన్నట్టు. ఈ డాగ్ యొక్క ఫేస్ కట్ వచ్చేసి ఈ చౌచౌ బ్రీడ్స్కి బేసికల్గా ఫేస్ కట్ అనేది ఒక లయన్ ఫేస్ కట్ లాగా ఉంటుంది. లైక్ ఫ్లాట్ ఫేస్ అండ్ కర్వ్డ్ టైల్ అనేది వీటికి ఉండిద్ది అనమాట. సో కొన్ని ఏమో ముద్దుగా టెడ్డీ బేర్ లాగా ఉంటాయి, కొంతమంది ఏమో లయన్ ఫేస్ లాగా అంటారు. అండ్ ఇందులో వచ్చేసి డిఫరెంట్ కలర్స్లో ఇవి దొరుకుతాయి మనకి మెయిన్గా బ్రీడ్స్ అనేవి. లైక్ బ్లాక్లో, వైట్లో, డార్క్ బ్లూలో అండ్ క్రీమ్ కలర్లో, ఇట్లా డిఫరెంట్ కలర్స్లో ఈ డాగ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ దీంట్లో మనకి మెయిన్గా అందరూ ఒక డిఫరెంట్గా వేరే డాగ్స్తో పోల్చుకుంటే దీంట్లో డిఫరెంట్గా మనకి అనిపించేది ఏంటంటే టంగ్. ఈ డాగ్ యొక్క టంగ్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇట్లా పర్పుల్ కలర్లో ఉండడం వేరే ఏ డాగ్కి ఉండదు. చేసి అంత ఎక్సర్సైజ్ అనేది అంత లైక్ చేయవు. సో బట్ దీనిన్న బాడీ వెయిట్కి, దీనికి ఉన్న బ్రీడ్కి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఎవ్రీడే వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయించాలి. అండ్ ప్లే టైం అనేది, దీనికి సపరేట్ ప్లే టైం అనేది మనం ఒక అరేంజ్ చేసుకోవాలి. అండ్ ఈ బ్రీడ్ వచ్చేసి అందరితోటి ఫ్రెండ్లీ అనేది ఉండవు. లైక్ సెల్ఫ్గా లైక్ ఇంట్లో వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్లీగా అనేది ఉంటుంది. ఒకవేళ బయట పర్సన్ని మాత్రము అందరినీ అనేది లైక్ చేయము. సో దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే ట్రైనింగ్. నాట్ ఫుల్ ట్రైనింగ్, మొత్తం ట్రైన్ చేయించుకోండి కూడా నేను చెప్పను. బట్ బేసిక్ కమాండ్స్ అనేది ఖచ్చితంగా ఈ డాగ్స్కి అనేది మనం ఇవ్వాలి. ఈ బ్రీడ్కి వచ్చేసి రెగ్యులర్ గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి డబుల్ కోట్ అనేది ఉండిద్ది. డబుల్ కోట్లో స్మూత్గా ఒకటి ఉండిద్ది, రఫ్ ఒకటి ఉండిద్ది హెయిర్ అనేది. రఫ్ హెయిర్ అనే వాటికి మాత్రం గ్రూమింగ్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఖచ్చితంగా చేయించుకోవాలి కూడా. ఎందుకంటే వీటికి డీమ్యాటింగ్ అనేది చాలా త్వరగా అవుతుంది. సో రెగ్యులర్ గ్రూమింగ్ ఉంటే ఒక డాగ్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఇంకా మనం అనుకున్నదే దీని ప్రైజింగ్. అందరూ అడిగేది దీని ప్రైజింగ్ మాత్రమే. మన ఇండియాలో దీని ప్రైస్ అంటే బ్రీడ్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుందండి. నేను ఇప్పుడు ఈ క్వాలిటీకి ఈ డాగ్కి దీన్ని 60,000 పెట్టుకున్నారు. లైక్ ఇది నాట్ మ్యాక్సిమం, నేను మీకు మ్యాక్సిమం చెప్పట్లేదు, మినిమం చెప్పట్లేదు. ఒక 60,000కి ఈ డాగ్ అనేది మనకి వచ్చింది. లైక్ మంచి క్వాలిటీ కావాలంటే ఇంకొంచెం ప్రైస్ పెరుగుతుంది, ఇంకొంచెం తక్కువ క్వాలిటీ కావాలంటే ఇంకొంచెం తక్కువ అవుతుంది. సో మీకు ఇట్లా డాగ్స్ గురించి కానీ ఇంకా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఏదైనా కానీ మీకు కావాలి, మీరు తెలుసుకోవాలనుకుంటే మా పేజ్ని ఫాలో అవ్వండి. మీకు నెక్స్ట్ వీడియోస్ నుండి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క బ్రీడ్కి సంబంధించిన డాగ్స్ గురించి, వాటి గురించి రివ్యూస్, వాటి గురించి డీటెయిల్స్, వాటి ప్రైజింగ్, వాటి ఏజ్ ఎంత, వెయిట్ ఎంత, ఎవ్రీథింగ్ వాటి డీటెయిల్స్ అనేది మేము ఖచ్చితంగా ఇస్తాము. ప్లీజ్ డూ ఫాలో దిస్ ఛానల్.